రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఏమని రాస్తున్నాడంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలట. మనం ఏం చేయాలట? వినిన వాటి యందు ప్రియులారా మనం విశ్వాసం ఉంచి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. విని విడిచిపెట్టడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు. ప్రియులారా, నీకు ఏదైనా ఒక విషయం వినిపించబడింది అంటే ఆ విన్న మాటకు నువ్వు స్పందించాలి. ఇప్పుడు యాకోబు ఇంట్లో అదే జరిగింది. మీ ఇండ్లలో కూడా ఇదే జరగాలని దేవుని సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. నాకంటే దేవుడు ఎక్కువగా ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి తమను తాము సమర్పించుకొని శుచి చేసుకోమన్నాడు కదా. మీ శరీరాలను హృదయాలను కూడా శుద్ధి చేసుకోమన్నాడు కదా. ఇప్పుడు ప్రియులారా, ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలియాలి. అసలు ఎందుకు పౌలు ప్రియులారా అక్కడ మీరు ఏ ఆభరణాలు పెట్టుకోవద్దని చెప్పడానికి గల కారణం, ఇక్కడ యాకోబు ఇంట్లో వీళ్ళందరూ కూడా తీసేయటానికి గల కారణం ఏంటి? మీకు ఇష్టమున్నా లేకపోయినా ఒక నిజం చెప్తాను నేను. ఈరోజు స్త్రీలు ధరించేటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా అన్య దేవతలు ధరించేటువంటి ఆభరణాలు. మనం దేవుని పిల్లలమా దయ్యాలమా? ఇప్పుడు దయ్యాల లోకంలో ఆ విధంగా ఉంటే ఘనత రావచ్చు. దయ్యాలు ఒకటే కాబట్టి. కానీ మనం దయ్యాలం కాదు కదా. దేవుడు మనల్ని ఏం చేశాడు? తన పవిత్రమైన రక్తంలో కడిగి శుద్ధీకరించుకొని ప్రియులారా మన పాప శాపాలని క్షమించి తన సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనాంగంగా చేసుకున్నాడు. ఆయన రాజులైన యాజకులుగా చేసుకున్నాడు. మరి నువ్వు పరిశుద్ధ జనాంగంగా ఉంటావో, రాజులైన యాజకులుగా ఉంటావో, దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటావో, ప్రియులారా 7 దయ్యాల కంటే ఘోరమైనటువంటి ఆ దురాత్మలను బట్టి ఉంటారో అది మీరే ఆలోచించుకుందరుగాక. మేము ఇద్దరం కలిసి ఒక చచ్చిన ఆమె దగ్గరికి వెళ్ళాం. మేము చచ్చిన వాళ్ళ దగ్గర వాతావరణం ఎట్లుంటుంది? చాలా వరస్ట్ కండిషన్లో ఉంటుంది. మేము వెళ్తే అక్కడ వాళ్ళు ఏడ్చుకుంటూనే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అమ్మ దేవదూత ఉన్నట్టుగానే ఉంది. దేవుని స్తోత్రం. అసలు ఏడ్చేతు వదిలిపెట్టి ఆమెను బట్టి సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఆ మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన యొక్క సమర్పణ జీవితంలో వస్తుంది. అది మన సమర్పణ జీవితంలో వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని కొరకు జీవించినప్పుడు, మనం దేవుని కొరకైనటువంటి పట్టుదల భారం కలిగినప్పుడు దేవుడు కూడా ఆయన జ్ఞాపకాలలో మనం ఉంచుకుంటాడు. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు. అందుకే మీరు చూడండి 30 వచనము నుంచి మనం చూసినట్లయితే 34వ ఆదికాండ గ్రంథములో, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమైపోతాము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం వాళ్ళు సమర్పణ చేసుకున్న తర్వాత, తమను తామును శుచి చేసుకున్న తర్వాత, తమ వస్త్రాలు మార్చుకొని ప్రియులారా ఇప్పుడు దేవుడు చెప్పాడని బేతేలుకు బయలుదేరి వెళ్తున్నప్పుడు వాక్యం ఏమని చెప్తుంది అంటే 35వ అధ్యాయం 5వ వచనంలో, వారు ప్రయాణమైపోవునప్పుడు దేవుని భయం వారు చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు లేకుండా నీకేమున్నా సున్నానే ప్రియులారా. ఏమి లేకపోయినా యేసయ్య ఉంటే నువ్వెంతో ధన్యుడవు, ఘనుడవు, గొప్పవాడవు, దేవుని యొక్క కృపలకు పాత్రుడవు, దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడవు. దేవుని కృప కాపుదల క్షేమం నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉండి నిత్యము ప్రియులారా దేవదూతల చేత దేవుడు నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగు. ఇప్పుడు చూడండి, ఏమంటే ఇప్పుడు ఈయన ఏమైనా మినిస్టర్ అండి? ఈయన భయపడటానికి ఈయన చుట్టూ ఏమైనా సైన్యాలను పెట్టుకుని పోతున్నాడా? మన ప్రధానులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కనుక బ్లాక్ కమాండర్లు పెట్టుకొచ్చినట్టుగా ఆయన పోతున్నాడు ఆయన? ప్రియులారా, దేవుని అందలి నమ్మకం, విశ్వాసం, దేవునికి భయపడటం, దేవుని కొరకు జీవించటం, దేవుణ్ణి ఆనుకొనటం, ప్రియులారా దేవునికి తమ జీవితాలను అప్పగించినప్పుడు దేవుడి సర్వాధికారి అయినటువంటి దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని అన్ని పరిస్థితుల్లో కూడా కాపాడి సంరక్షించి ఈ లోక మాలిన్యం అంటకుండా
ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ఏ అపవిత్రత నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి అంటకుండా కంటికి రెప్పవలే కాపాడగలిగిన దేవుడు ఆయన. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు. అందుకే ఆయన అన్నాడు, నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు అన్నాడు. ప్రైజ్లా దేవుడా. 122వ కీర్తనలో మనం చూస్తే ప్రియులారా, ఆయన నీ రాకపోకల్లో కూడా నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆయన తన భార్య పిల్లలతో ప్రియులారా దేవుడు చెప్పాడని తనను తాను సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని ఇప్పుడు బేతేలుకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఎవరు కాపుదలు ఇచ్చారట? దేవుడే అద్భుతమైన కాపుదలు ఇచ్చి క్షేమంగా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 6వ వచనం, యాకోబు అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. దేవుని స్తోత్రం. అతడు తన సహోదరుని ఎదుటి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి అక్కడ ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాలి, ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఆధ్యాత్మిక సత్యాలలో ఇప్పుడు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇంకా చాలయ్యా లేచి నువ్వు బేతేలుకు వెళ్ళమన్నప్పుడు ప్రియులారా వెళ్ళమనే చెప్పాడు. కానీ ఆ బేతేల్ అనే ఆ దేవుని ఇంటికి ప్రియులారా వెళ్ళటానికి ఒకసారి యాకోబు తనను తాను చూసుకున్నాడు, తన కుటుంబాన్ని చూసుకున్నాడు. ఇప్పుడు మేము బేతేలుకు వెళ్ళగలిగే సామర్థ్యం కానీ ఆ స్థితిగతులు మా దగ్గర లేవు. కాబట్టి మేము దేవుని మందిరానికి లేకపోతే దేవుని ఇంటికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో ప్రియులారా ఇక్కడ యాకోబు తన ఇంట్లో కలిగినటువంటి ఆ సిద్ధపాటును బట్టి మనం నేర్చుకోవలసిన అనేక సంగతులు కూడా ఉన్నాయి. ప్రైజ్లా. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రియులారా మనం దేవుని యొక్క మందిరానికి వస్తుంటాం. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటుతో నువ్వు దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నాం, కానీ దీవించబడవలసినంతగా మనం దీవించబడటం లేదు, ఆశీర్వాదం పొందవలసినంతగా మనం పొందటం లేదు. కారణం ఏంటంటే యాకోబు ఇంట్లో ఉన్నటువంటి ఆ పరివర్తన, ఆ మారు మనసు అనుభవం మన కుటుంబాల్లో లేకపోవటం వల్ల నామకార్థంగా వస్తున్నాం, మత సంబంధంగా వస్తున్నాం. కాబట్టి నీలో ఏ విధమైన మారు మనసు అనుభవం లేకుండా మనం దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఆ ఇంట్లో కూడా నేను పట్టించుకోకపోవచ్చు. కాబట్టి మా మట్టుకైతే, నా మట్టుకైతే నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఈ దేవుని మందిరంలో ఉండాలి అంటే శుక్రవారం నుంచి నేను ప్రార్థన చేస్తాను. ఆ రోజు నుంచి చేసే ప్రతి ప్రార్థనలో ఈ ఆదివారపు ఆరాధన జ్ఞాపకం చేసుకున్నాను. నాతో 10 మంది ఉన్నా నేను నా ఇంట్లో ప్రార్థన చేసుకున్నా శుక్రవారం నుంచి ప్రార్థన చేస్తాను ఆదివారం ఆరాధన. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నా తండ్రి సన్నిధానానికి వెళ్తున్నాను, నా తండ్రి మహిమ ఉన్న స్థలానికి వెళ్తున్నాను, నా తండ్రి మాట్లాడే స్థలానికి వెళ్తున్నాను, నా తండ్రి మనసున్న స్థానానికి వెళుతున్నాను. నేను నా ఇష్టానుసారంగా వస్తే నా తండ్రి నన్ను చూసి అసహించుకుంటాడు. మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి, ఆయనకు ప్రియమైనటువంటి వారిగా ఉండాలి, ఆయన మనను చూసి జాలిపడేటట్లుగా ఉండాలి, ఆయన మనను చూసి ఏదో ఒక మేలు చేసి పంపాలనే మనసు ఆయనకు కలగాలి అంటే ప్రియులారా మనలో ఈ విధమైన సిద్ధపాటుతో మనం దేవుని మందిరానికి రావాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు.